ఫ్రెండ్స్ ఇయ్యాల మనం డీమన్ సిటీ ఈ మూవీ ఎలా ఉంటదంటే అసలు లాజిక్లే ఉండవండి. సర్లేండి మనమే మాట్లాడుకోవాలి లాజిక్ల గురించి. కానీ మూవీ స్టార్ట్ అవగానే మనం ఒక గ్యాంగ్స్టర్ ని చూస్తాం. నిజానికి వీడు చాలా పెద్ద గ్యాంగ్స్టర్ బాస్ అంట. అయితే వీడి దరిద్రం కొద్దీ ఇదే సిటీలో ఇంకో కొత్త గ్యాంగ్ కూడా ఫామ్ అవుతుంది. అది చాలా ఫాస్ట్ గా డెవలప్ అయిపోతుందంట. చెప్పాలంటే వీడికి రావాల్సిన ప్రాజెక్టులు కూడా వాళ్ళే కొట్టేస్తున్నారంట. అయితే ఈ విషయం ఈ బాస్ గాడికి, అదే గ్యాంగ్స్టర్ బాస్ గాడికి ఒక ఎంప్లాయ్ వచ్చి చెప్తాడు, ఇదండి పరిస్థితి బయట అని చెప్పి. ఈ మాట వినగానే ఆ బాస్ గాడి కోపం వచ్చేసి ఈ విషయం చెప్పిన ఎంప్లాయ్ ని పిలిచి వాడు మూతి కోసేస్తాడు. అందుకే ఇట్లాంటి ఏదో కంపెనీలో పని చేయకూడదు. ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటయ్యా అంటే ఎంప్లాయ్ వచ్చి ఇదండి అప్డేట్ అని చెప్పాడు. ఈ ఎంప్లాయ్ గాడు ఏమైనా పోయి ఆ పక్క కంపెనీని డెవలప్ చేస్తున్నాడా? అందుకే ఎప్పుడైనా ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఏ పని పాట లేకుండా బతకండి గానీ ఇలాంటి ముసలి డాన్స్ దగ్గర పని చేయకండి. ఇలాగ చేదస్తం ఎక్కువ ఉంటది. కానీ అప్పుడే ఈ గ్యాంగ్స్టర్ గాడి ఇంటి బయట చూస్తే ఒకటే హడావుడిగా ఉంటది. ఏమైందో అంటే సకాటా అని చెప్పి ఒకడు ఉంటాడులేండి. ఆడొచ్చి ఈ గ్యాంగ్స్టర్ గాడు కొంప మీద పడి ఉంటాడు. ఈ సకాట గాడు ఒక్కసారిగా కోతిలా ఈ టెర్రస్ మీద దూకుతాడు. ఇంకా అక్కడ దూకినప్పటి నుంచి చూసుకోండి దూకుడే. ఆడి దగ్గర ఒక కత్తి ఉంటది, మామూలు కత్తి కాదు, అది మటన్ కత్తి. ఎక్కడ పోయినా అది పట్టుకొని దిగుతూ ఉంటాడు వీడు. ఇంకా అది పట్టుకొని వీడు వీళ్ళ ఎంప్లాయీస్ అందరినీ కోసిన చోట కోయకుండా కోసి వదిలేస్తాడు. కోస్తుంటే అసలు మామూలుగా ఉండదండి. ఏదో జున్ను ముక్కో వెన్న ముక్కో కోస్తున్నట్టు నైస్ గా స్లైసులు చేసుకుంటూ పోతుంటాడు. అటు పక్క వాళ్ళు తుపాకులతో కాలుస్తున్నా ఈడు వాడి మటన్ కత్తికి ఏం పూజ చేసి తెచ్చాడో తెలియదు గానీ ఆ బుల్లెట్ గుండొస్తుంటే కత్తి అడ్డం పెడతాడంటే ఏం కాదు ఇంకిడికి. ఇంకో పక్క ఈ ముసల్డాన్ ఉన్నాడు కదా, వీడికి వాడెవడో వచ్చాడని అర్థమైపోయింది. ఇలా గురించి తెలిసిందే కదా, ఇలా ఎంప్లాయీలు ముక్కులు మూతులు పోయడం తప్ప చిన్న ఫైట్ చేయడం కూడా కాదు. అదిగా తప్పించుకొని పారిపోతా ఉంటే ఇటు పక్క చూస్తే వాళ్ళ డ్రైవర్ కూడా ఆల్రెడీ మనోడు చంపేసి వచ్చేసాడు సకోటగాడు. బాగా తెలివైనడు. అయితే ఇప్పుడు ఈ బాస్ గాడికి ఏం చేయాలో తెలియక ఏదో చేద్దామని వెంటనే బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయి వాడి దగ్గర చిన్న తుపాకు ఉంటే అందులో గుండ్లు వేసుకుంటా ఉంటాడు. ఈ పనికి మాలినోడు ఇప్పుడు దాకా వాడి తుపాకులో గుండ్లు కూడా వేసుకొని పెట్టుకోవాలి, అవసరం వస్తే తప్ప వేసుకోడు. అయితే మన సకోటగాడిని ఎవ్వడు ఆపలేకపోతున్నాడు కదా. కానీ అప్పుడే మన ముసల్డాన్ గాడు ఉన్నాడు కదా, వాడి బాడీ గాడు చాపుతాడు. మన సకోటాను పట్టుకొని సపోటా పిసికినట్టు పిసికేస్తాడు. ఇద్దరు చాలా గట్టిగానే ఫైట్ చేస్తూ ఉంటారు. ఈ బాడీ గార్డు మాత్రం ఏం దొరికితే అది వాడు చేతికి దొరికినవన్నీ మన సపోటా గాడిని ఎత్తికేసి గుద్దుతా ఉంటాడు. కానీ మనం సపోటా గాడిని చూస్తే వీడు ఎవరికో మాటిచ్చి వచ్చాడు అన్నట్టు నేను ఆ మటన్ కత్తి తప్ప దేంతో ఫైట్ చేసే ఛాన్సే లేదని కూర్చొని ఉంటాడు. బాడీ గార్డ్ చాలా గట్టిగా గుద్దుతా ఉంటాడు. అదేదో కత్తి తీసుకొని ఇంకా సేవట్లీని పొడి చేస్తాడు అనే టైంకి మనోడు పక్కనే వాడు కత్తి కనిపించేస్తుంది. ఆ కత్తి పట్టుకుని వీడు చెయ్యి నరికేసి వీడిని దూరంగా నెట్టేస్తాడు. చాలా స్ట్రాంగ్ బాడీ గార్డ్ లా ఉన్నాడు కదా. నాకు తెలిసి ఈడి దయ వల్లే ముసలి డాన్ గాడు ఇప్పుడు దాకా బతుకున్నాడు. సర్లే మన సకోటా ఇప్పుడు వాడి దగ్గర పోతుంటాడు. ఆ డాన్ గాడిని లేపేయాలిగా. ఇక్కడ కాపలా కాస్తాను ఇంకో బాడీ గార్డు కూడా ఈడి దగ్గర పోతుంటాడు. అప్పటికి మన సకోటా గాడు అలా లోపలికి వచ్చేస్తే ముసలి డాన్ గాడు వాడి తుపాకీ తీసుకొని దడేలు మన కాల్ చేస్తాడు. కానీ చూస్తే ఏమైంది, వాడి ఎంప్లాయీనే వీడు కాల్ చేసుకున్నాడు. ఈడి గుండు సచ్చినాడు. ఈడి బతుకంతా వాళ్ళ ఎంప్లాయీని చంపుకోవడం తప్ప పనికొచ్చే వాళ్ళని ఎవరిని చంపడం పనికి మాలినాడు. మళ్ళీ పూల కోట ఒకటి వేసుకొని పెద్ద ముత్తైదులో మూల కూర్చుంటా ఉంటాడు ఎప్పుడు. అయితే ఇప్పుడు ఏమైంది, వీడికి ఆవేశం ఎక్కువ. మొత్తం 5 గుండ్లేవే వేసుకున్నాడు తుపాకీలో, 5 కాల్ చేసాడు దనదన. ఇంకా ఉత్త తుపాకీతో ఏం చేసుకోలేడుగా కుంటుకుంటూ బిల్డింగ్ మీద దూకేసి కాల్లో చేతులు ఎగినా బతికిపోదాంలే అని చెప్పి వెళ్ళిపోతుంటే ఈ గ్యాప్ లీడ్ వచ్చేసి ఈయన లేపేస్తాడు. లాస్ట్ గా వాడు ఎవడో మిగిలిపోయి మన సపోర్ట్ అని కాల్ చేయడానికి వస్తుంటే కానీ వెనక నుంచి ఎవడో వీడిని కాల్ చేస్తాడు. ఈడెవడో అంటే ఇడు ఫోజిటా, మన సకాటా గాడు ఈ ఫోజిటా దగ్గరే పని చేస్తున్నాడు. ఫోజిటా గాడు సపరేట్ కంపెనీ, వీడిది ఒక స్టార్ట్అప్ కంపెనీ లేండి. ఇది క్లయింట్ లెవెన్ వచ్చి ఎవరన్నా లేపేమని చెప్తే ఆ డీల్ తీసుకొని మన సకాటా లాంటి ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేసుకుంటూ అలా పని చేయించుకుంటూ ఉంటాడు. అయితే మన సకాటా గాడు బెస్ట్ ఎంప్లాయీ లేండి, వీడికంటే తోపు ఎంప్లాయీ ఎవడో లేడు. మొత్తం మీద సకాటా గాడు పని అయితే కంప్లీట్ చేశాడు. ఇప్పుడు నైట్ పని అయిపోయాక వెళ్ళేటప్పుడు మన సకాటా గాడు ఇంకా చాలే కానీ నేను రిటైర్మెంట్ తీసేసుకుంటున్నాను, ఇంకా నుంచి నా మిగతా లైఫ్ అంతా ఫ్యామిలీతో పాటే బతకాలనుకుంటున్నాను, ఈ పనిలో కొంచెం రిస్క్ గా ఉంది అని అంటాడు. కొంచెం అంట. అయితే ఈ లకాటా గాడేమో మంది స్టార్ట్అప్ కంపెనీగా, నువ్వేమైనా టాటా కంపెనీలో పని చేస్తున్నావు మంచిగా పెన్షన్ తీసుకుని వెళ్ళిపోవడానికి, మనకి ఇక్కడ చాలా పనులు ఉన్నాయంటే లేదు రిటైర్మెంట్ తీసేసుకుంటాను, పిఎఫ్ ఏమైనా ఉంటే ఇంటికి పంపించాను అంటాడు. ఇప్పుడైతే వీడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే వాడితో ఒక చిన్న ఫ్యామిలీ, ఒక వైఫ్ చిన్న కూతురు. ఇలా వాళ్ళతో పోయి మాట్లాడి ఇంకా స్నానం కంప్లీట్ చేసుకుని హాల్లోకి వస్తాడు. హాల్లోకి వచ్చి చూస్తే హాల్లో అన్ని రాక్షసులు దిగుతా ఉంటారు. ఇదేదో భయంకరమైన గ్యాంగ్ అంట. వీడు వైఫ్ కూతురు ఇద్దరిని ఆ స్టేజ్లా చేసుకుని కూర్చొని ఉంటారు అక్కడ. అయితే యదవులందరూ ఏవో గబ్బు మాస్కులు వేసుకుని దిగుతారు కదా, దాని వల్ల వీళ్ళు ఎవరో మనకు అర్థం కాదు. ఇంట్లోకి వచ్చిన ఒక గ్యాంగ్ లీడర్ గారు చెప్తాడు, నువ్వు ఆ గుండుగాడి గ్యాంగ్ మొత్తం లేపేసి చాలా మంచి పని చేసావు. ఇప్పుడు నాకు ఈ సిటీలో అసలు కాంపిటీషనే లేదు, నేను ఇంకా సోలో డాన్ని. కానీ ఒకే ఒక్కడి నుంచి నాకు కొంచెం భయంగా ఉంది, ఎక్కువ ఆలోచించమాక నేను నీ గురించే చెప్తున్నాను. ఎంత కాదన్నా గుండుగాడి గ్యాంగ్ కొంచెం నాకంటే పెద్దదే, కానీ నువ్వేమో పోయి అరగంటలో మొత్తం వాడి గ్యాంగ్ మొత్తం లేపేసి వచ్చేసావు. ఫ్యూచర్ లో నీ నుంచి నాకు ప్రాబ్లం ఉంది, అందుకే నేను లేపేయడానికి వచ్చాను అని అంటాడు. మనోడేమో బాబు నేను రిటైర్మెంట్ తీసేసుకున్నాను, బేసిక్ గా రిటైర్మెంట్ డబ్బులతో ఇక్కడే ఓ కొట్టు కొనుక్కొని అక్కడ హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నా అని ఎంత చెప్పినా ఈ గ్యాంగ్ లీడర్ ఒప్పుకోడు. మీలాంటి వాళ్ళంతా ఇలాగే సొల్లు వాగుతారయ్యా, దీని తర్వాత మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరికి ఏదో క్యాన్సర్ ఏదో వస్తుంది, దాని తర్వాత మీకు డబ్బులు ఇంకా అవసరం వస్తాయి, మళ్ళీ ఇంకా పని చేయడానికి ఆడుకో ఒకటి దూరతారు, అప్పటి నుంచి ఇంకా జనాలు
వాళ్ళందరూ కలిసి ఇదిగో డెవిల్ ఈజ్ బ్యాక్, బ్యాడ్ గా ఈజ్ ఫ్రంట్ అని పనికి మాలిన పేర్లన్నీ పెట్టి మమ్మల్ని లేపేమని చెప్పి మా వెనకాల పంపిస్తాడు. ఎంత రిస్క్ తీసుకోవడం మా వల్ల కాదని చెప్పి అంటాడు. చాలా రీజనబుల్ గానే చెప్పాడండి. అయితే అప్పుడే వీడి ఎంప్లాయ్ కూడా వీళ్ళ కూతుర్ని పట్టుకుంటాడు. దాంతో మనోడు కోపం వచ్చి తుపాకీతో లేపైపోతుంటే అప్పుడే ఇంకో ఎంప్లాయ్ తుపాకీ పక్కన కాల్చి, చమ్ముడు నీకు కొంచెం ఆత్రం ఎక్కువైపోయినట్టుంది, నేను తుపాకీ పట్టుకుని వైఫ్ దగ్గర ఉంటే నువ్వు స్టంట్ లేకూడదు, దూరంగా బాగుంటాడు. ఇప్పుడు అందరూ కలిసి సకాటగాని గుద్దుతా ఉంటారు. అది చూసి వాళ్ళ కూతురు మా నాన్న కొట్టొద్దు అని వస్తుంది. తర్వాత వాళ్ళ వైఫ్ కూడా మా హస్బెండ్ కొట్టొద్దు అని వస్తుంది. ఇలా వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు కదా, ఒక గ్యాంగ్స్టర్ గాడు నాయిస్ పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉందని పాపం వీళ్ళ వైఫ్ ని కాల్ చేసి చంపేస్తాడు. అది చూసి మనోడు వాళ్ళ కూతురుని ఇక్కడి నుంచి పారిపో అంటాడు. కానీ ఆ గ్యాంగ్స్టర్ లీడర్ గాడు వాళ్ళ కూతురుని కూడా చంపేస్తాడు. దీని తర్వాత మనోడిని కూడా చంపేసి ఇక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు. కట్ చేస్తే పోలీసులు అంతా వస్తారు. కేసులు ఏమొస్తుంది అంటే మన సకాటగాడే వాళ్ళ వైఫ్ ని కూతుర్ని చంపేసి తర్వాత వీడిని చంపేసుకున్నాడు అని చెప్పి న్యూస్ లో వస్తా ఉంటది. ఇప్పుడు మనం 12 ఏళ్ల తర్వాత చూస్తాం. 12 ఏళ్ల తర్వాత సిటీ మేయర్ మాట్లాడుతూ ఉంటాడు. ఇతని నేము సోను, అంటే అదే సోను లకోటా టమోటా ఏదో ఒకటి ఉంటది కదా, ఆ టైపు సోను. సోను ఏమంటాడంటే, ఇన్ని రోజుల నా కష్టం వల్ల నేను ఫుల్ గా క్రైమ్ తో నిండిపోయిన ఈ సిటీని ఒక అడ్వాన్స్డ్ డెవలప్డ్ సిటీగా చేంజ్ చేసేసాను. నా వల్ల ఇప్పుడు దాకా మీరంతా బతుకున్నారు, లేకపోతే ఆ గ్యాంగ్స్టర్ చేతిలో ఎప్పుడో చచ్చి ఉండేవాళ్ళని అంటాడు. అప్పుడే ఒక రిపోర్టర్ లెగిసి, యాండి సోను మీరేదో ఊహాలోకంలో బతుకుతున్నట్టు ఉన్నది, అప్పుడప్పుడు ఈ సిటీ మధ్యలో కూడా వచ్చి బతకండి. లాస్ట్ 10 ఏళ్ళలో మన ఊర్లో ఈ సిటీలో ఎంతమంది తప్పిపోయారు తెలుసా? అసలు మా సందులో తప్పిపోయినంత మందిని కౌంట్ చేసుకుంటేనే అంతమంది ప్రపంచంలో కూడా తప్పిపోయి ఉండదు. మొన్నే ఓ బిజినెస్ మ్యాన్ ముచ్చటపడి ఫామ్ హౌస్ కట్టుకుందామని ఓ ప్లేస్ కొనుక్కున్నాడు. కానీ ఇప్పుడేమో ఆ బిజినెస్ మ్యాన్ ఎక్కడ మాయమైపోయాడు. సేమ్ అదే ప్లేస్ లో మీరు చెప్పిన డెవలప్మెంట్ బిల్డింగ్లు అని చెప్పి అక్కడ కట్టేది. అలాంటప్పుడు మీరు సిటీ డెవలప్మెంట్ అభివృద్ధిని కామెడీ చేస్తారేంటి అని అంటాడు. మన సోను ఏమంటాడు, నాకు చెడ్డ పేరు తీసుకోవడానికి ఇటువంటి రూమర్స్ ని కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారు, మీరు నమ్మకండి అంటాడు. ఈ రిపోర్టర్ ఏమో, నేనేమైనా మీకు సెకండ్ సెటప్ ఉందని చెప్తున్నానా ఏంది? ఊళ్ళో జనాలు నిజంగానే మిస్ అవుతున్నారు కదా, అందులో నేను రూమర్స్ చేసేయడానికి ఏముంది? అయినా మేము ఇట్లాంటి ఏదో ఒకటి అంటారని నాకు తెలుసు, అందుకే నేను ప్రూఫ్లతో పాటు వచ్చా. ఈ బుక్ నిండా అవే ఉన్నాయి, ఇప్పటికిప్పుడు చదివి చూడండి మీకే తెలిసిపోయింది డీటెయిల్స్ అని అంటాడు. దానికి మన సోను ఏమో, అభివృద్ధి జరుగుతున్న టైంలో పుస్తకాలు చదవండి, మ్యాగజైన్ చదవండి, ఏంటండి ఇదంతా మాకు ఇంటర్వ్యూ అని చెప్పి నాకు సెకండ్ సెటప్ ఉందని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నదా? బీటెక్ లో ఉన్నప్పుడు వైవా ఇంటర్వ్యూ అప్పుడు కూడా నాకు ఎంత అవమానం జరగలేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు సోను. కట్ చేస్తే ఇప్పుడు మనం సపోర్ట్ అని చూస్తామండి. ఇంకా బతికే ఉన్నాడంట, అంటే కంప్లీట్ గా ప్యారలైజ్ అయిపోయాడు, కదలలేడు అసలు. వాడేమో తుపాకీతో వీప్ మీదో నడ్డి మీదో కాల్చాడా, డైరెక్ట్ నెత్తి మీద కాల్చేసాడు కదా, అలాంటప్పుడు బతకడం ఏంది అసలు? అంటే ఇప్పుడు హీరో చచ్చిపోవాలంటావా ఏంటో అంటే కొంచెం రీజనబుల్ గా ఉండాలి కదండి. ఓకే హీరో కాబట్టి బతికిపోయాడు, ఇప్పుడైతే మాట్లాడలేడు, వినలేడు, ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు. అప్పుడే మొజిటా గాడు వల్ల వీడి కిందగా పనిచేసింది ఎంప్లాయీగా మన సకాటా గాడు, ఈడే మన సకాటాని ఇప్పుడు చూసుకుంటున్నాడు. ఇలా డేస్ గడుస్తూ ఉంటాయి. ఈ మొపాటా గాడు, అదే ఈ బాస్, ఇడి పేరు గుర్తుండట్లా, ఇడు మనోడిని చూసుకోవడానికి ఇంకొక ఎంప్లాయీని కూడా పెట్టుంటాడు. హాస్పిటల్ కి పోవడం, ఫుడ్ తినిపించడం, వాకింగ్ కి పోవడం, ఇలా అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాడు. చాలా కష్టపడుతూ ఉంటాడు. బెస్ట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల ఇంత బాగా చూసుకుంటారు ఆ కంపెనీలో. ఒక రోజు మనోడిని ఈవినింగ్ వాక్ తిప్పి మళ్ళీ తీసుకొని పోతుంటే ఈడెవడో వచ్చి సకోటాన్ని పొడిచేస్తాడు కత్తితో. ఎవడో ఈ టైంలో చెయ్యి మీద పొడిచేశాడు అంటే, స్టార్టింగ్ లో చూసిలా మన గుండుగాడి బాడీ గార్డ్ ఉండాలి, చాలా అద్భుతంగా ఫైట్ చేశాడు. వాడు చెయ్యికి వచ్చిల్లా వాడే ఈడు ప్రతీకారం కోసం వచ్చాడు. 12 ఏళ్ల తర్వాత ఈ సిచ్యువేషన్ లో పాపం ఎక్కడ ఉద్యోగం దొరకలేదు వీడికి. అందుకే అట్లాంటి ఏదో గబ్బు కంపెనీలో పని చేయకూడదు. ఇన్ని సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ చెప్పుకోవడానికి కూడా పనికి అట్లా. ఇంకో గ్యాంగుల్లో ఏమో జాయిన్ చేయించుకోదు. సర్లేండి ఆవేశంలో వచ్చి పొడిచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం ఈ రిపోర్టర్ చూస్తాం. మన సోనుకి పాపం సెకండ్ సెటప్ పంటగట్టిల్లాడు. ఈడి కిడ్నాప్ వ్యాన్ లో కూర్చొని క్రైమ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇతని దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఈడెవడవా అంటే, స్టార్టింగ్ లో మన గుండుగాడి దగ్గర మూతి కోయించుకోలే, ఆడి దగ్గర సీక్రెట్ గా పనిచేస్తున్నాడు. అంతకుముందు కూడా గ్యాంగుల మధ్యలో ఉన్నాడు కదా, అందుకే సిటీ మధ్యలో ఎక్కడెక్కడ ఎలాంటివి జరుగుతాయి వీడికి బాగా తెలుసు. పాపం ఆ గుండుగాడి ఎంప్లాయీలు మాత్రం అంత దీన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయండి. కోయించుకోవడం తప్ప ఇంకేం పని చేత కాదనుకుంటే వీళ్ళకి. అందుకే ఇట్లాంటి ఫీల్డ్ లోకి ఒకసారి దిగాక సైడ్ ఇన్కమ్ కింద కొంచెం పక్కకి వేసుకోవాలి ఏదో ఒకటి. ఈడైతే ఆ సోనుగాడి గురించి చెప్తూ ఉంటాడు, ఆ మెయిన్ గ్యాంగ్ వాళ్ళు వాడికి హెల్ప్ చేస్తున్నాడు అది ఇది అని. కానీ అప్పుడే ఆ మాస్క్ గ్యాంగ్ బ్యాచ్ వస్తుంది ఇక్కడికి. ఆడిని చూడగానే ఇటు పారిపోవడానికి ట్రై చేస్తాడు, కానీ ఎక్కడ పారిపోతాడు? రిపోర్టర్ సిన్సియర్ గానే పనిచేయడానికి ట్రై చేశాడు, కానీ మొత్తం అంతా ఎదలతో నిండిపోయింది. ఇంకేం చేస్తాడు? ఇంకో మాస్క్ వేసుకొచ్చి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని కూడా లేపేస్తాడు. మాస్కులు మాత్రం బాగా డిజైన్ చేయించుకున్నది. ఆ గుండుగాడికి మాత్రం ఎంప్లాయీస్ చేత గుడ్డులా పని చేయించుకోవడం తప్ప ఇట్లాంటి ఐడియాలు ఏమి వచ్చేవి కాదు. కట్ చేస్తే ఇప్పుడు ఫొజిటా అని చూస్తాం, అదే సకోటా వాళ్ళ బాస్. ఇటు పశ్చాత్తాపంలో కుంగిపోతా ఉంటాడు. ఏమైందంటే మన సకోటా వాళ్ళ ఫ్యామిలీని చంపేసిందే గ్యాంగ్ వచ్చి, ఆ గ్యాంగ్ కి వీడు అడ్రస్ చెప్పింది ఈడే. దానివల్లే వాళ్ళు పోయి అంత ఈజీగా చంపేయగలిగారు ఫ్యామిలీని. లేకపోతే మన సకోటా గడి స్పీడ్ కి ఏ గ్యాంగ్ అయినా ఆగిద్దా చెప్పండి? వాడు తుఫాన్ వచ్చినట్టు వస్తాడు అసలే. సో ఆ పశ్చాత్తాపం ఉండిపోవడం వల్ల మనోడు అంత బాగా చూసుకుంటున్నాడు. అయితే ఉత్త కంపెనీ ఎంప్లాయ్ అయ్యేసరికి ఇంత బాగా చూసుకుంటాడు అనుకుంటున్నావు ఏంది? అయితే కత్తితో పొడి చేయడం వల్ల సకాటాని హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. అప్పుడే ఇక్కడ పోలీసులకు ఆపలా కాస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడికి పెద్ద పోలీస్ ఆయన వచ్చి, పోయి బిర్యానీ తినండి అప్పుడు దాకా నేను ఉంటా అని చెప్పి వీళ్ళిద్దరిని పంపిస్తాడు. పెద్ద పోలీసు లోపలికి వచ్చి రాగానే మాస్క్ పెట్టుకుంటాడు. ఏంటి ఫ్యాషన్ అయిపోయింది ఏంది ఇప్పుడు ఇదంతా అంటే,
ఏంటంటే ఈ పోలీసోడు కూడా ఆ గ్యాంగ్ లో జాయిన్ అయిపోయాడంట. సర్లే ఇప్పుడు ఈడు కాకపోతే ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఆ గ్యాంగ్ లో జాయిన్ చేయొచ్చు మనం. ఆ మాత్రానికి ఇప్పుడు ఈడు ఆడికి పోయినా మాస్క్ అంత అవసరమా? ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే సకోటా మొత్తంగా లేపేద్దామని. ఏదో విషం డబ్బా ఏదో ఉంటే అందులో ఆ ఇంజక్షన్ లాగి ఆ ఇంజక్షన్ ని సెలైన్ కేసు పొడి చేస్తాడు, అంటే విషం ఎక్కిస్తున్నాడు. మనోడు అంతా చూస్తున్నాడు కానీ ఏం చేయలేడుగా, కదిలే సిచ్యువేషన్ లో లేడు. అయితే ఒక్కసారిగా పిచ్చి కోపం వచ్చేస్తది. ఏం చేయాలో తెలియట్లా. ఎలాగోలా కాళ్ళు చేతులు కొంచెం ఊపుతూ అలా పైకి లెగుస్తుంటాడు. పోలీసుడు అసలు పట్టించుకోడు, ఈ లెగిసినా ఏం బిగుతాడులేని అన్నని చెప్పి. కానీ అలా పాక్కుంటూ వచ్చి ఒక్క చేతితో తిప్పుతాడంతే, అతకపోతాడు నేలకి. ఆ పెద్ద మాస్కోడు పెద్ద పోలీస్ ఆయన. కానీ అప్పటికే అంత ఎనర్జీ రాలేదు. వీడేదో తీసుకుని మన సకోటాను పొడుతాడు. అయితే ఇప్పుడే ఇక్కడికి ఆ మిగతా ఇద్దరు పోలీసులు వచ్చేస్తారు. వాళ్ళు ఈ దరిద్రుడిని మాస్క్ పెట్టుకొని చూసేస్తారు. అంటే అర్థమైపోయింది వీడు గ్యాంగ్ మెంబర్ అని. ఈ పనికి మళ్ళీ ఇదే పని మాస్క్ పెట్టుకోకుండా చేసుంటే ఇప్పుడు ఇంత గోల్ ఉండేది కాదు. కానీ ఇప్పుడేమో చూసేసాడు ఈయన్ని. అందుకే భయం వేసిద్ది, మిగతా పోలీసులతో చెప్పేస్తాడేమో ఈడని. సో తలగడ అడ్డం పెట్టి ఈయన లేపేస్తాడు. లాస్ట్ కి ఈ పని చేసేటప్పుడు కూడా మాస్క్ పెట్టుకుంటాడు. మీరు చేసే లతుకు పనికి ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం అంత అవసరమా? మాస్క్ లేకపోతే ఏ పని చేయడేమో. అయితే ఇంకో పోలీస్ ఆయన ఏం చేయడు, ఈడు మాస్క్ బ్యాచ్ అంట. కానీ ఇదంతా డాక్టర్స్ అందులో చూసేసాడు. సో డాక్టర్ ని కూడా చంపేస్తాడు. అయితే ఈ గ్యాప్ లో చూస్తే మన సకోటగాడు మళ్ళీ దెయ్యమాలు లెగుతాడు. లెగిసి వాడు పీక పట్టుకుని పిసికేస్తుంటాడు. మధ్యలో వాడు అద్దం వస్తాడు, వాడిని కూడా చంపేస్తాడు. అంటే వాడిని తంతా ఉంటాడు. ముగ్గురు రౌండ్ గా బెడ్ మీద పడి ఎగురుతా ఉంటాడు. ఓకే అదంతా పక్కన పెట్టేయండి. కానీ అక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే వాడు విషం అనుకుని బలం టానిక్ ఏమైనా వేసేసాడే ఏంది ఆ సెలైన్ డబ్బాలో. ఉన్న పొలంగా ఎంత ఎనర్జీ ఆడి నుంచి వచ్చింది వీడికి. ఏదో నెమ్మదిగా ఫైట్ చేస్తూ ఆ పెద్ద పోలీస్ అయింది పీక పిసికేస్తా ఉంటాడు. ఆల్రెడీ బెడ్ మధ్యలో కాలు ఎక్కబోయినట్టుంది. అది ఒక్కసారిగా లెగడం వల్ల వాడు బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతాడు. అయితే మనోడు ఈయన కూడా లేపేస్తాడులేండి. కట్ చేస్తే ఆ లకోటా వల్ల, అదే సకోటా వల్ల బాస్ హాస్పిటల్లో బిల్లు కడదామని వస్తుంటే మనోడు అలా నడుచుకుంటూ కుంటుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు. వస్తా దారిలో సలివుడు ముద్దేదో కనిపిస్తే అది తినుకుంటా వచ్చేస్తా ఉంటాడు. ఆ తింటూ ఉంటే సడన్ గా ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటది వీడికి. ఇలా వీళ్ళ వైఫ్ కూతురు ఇద్దరిని తిన్నాళ్ళ మాస్క్ అమ్మేవాడు ఎవడో వచ్చి చంపేశాడని మొత్తం అంతా గుర్తొచ్చింది. ఇప్పుడు వచ్చి వీడు వ్యాన్ ఎక్కుతాడు. ఇంకో పక్క ఈ మాస్క్ గ్యాంగ్ లీడర్ వల్ల వాడికి విషయం మొత్తం తెలిసిపోయి ఉంటది. ఇది ఎవడికో ఫోన్ చేసి ఆ సకోటా గాడి బాడీ నాకు సాయంత్రానికి కావాలంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో నిజంగానే మన సకోటా గాడి బాడీ ఓ బ్యాగ్ లో వచ్చి ఉంటది. ఇక్కడ చూస్తే చాలా ఇల్లీగల్ గా ఏవేవో గబ్బు పనులు చేస్తూ ఉంటది. ఎంతైనా గ్యాంగ్స్టర్లు కదా, ఆ మాత్రం చేయకపోతే వాల్యూ ఉండదు. మనోడేంటి చచ్చిపోయినట్టు 7 లా వచ్చి యాక్టింగ్ చేస్తున్నాడు. లోపల రాగానే బట్టలన్నీ సర్దుకొని ఇంకా లోపల ఉన్న వాళ్ళందరినీ సర్దేస్తా ఉంటాడు. ఈడైతే సోలోగా అందరిని లోపల లేపేస్తూ ఉంటే మన లకాటా గాడుల్లా సకోటా బాసు ఇటు లోపల కావడానికి ట్రై చేస్తుంటే బయట ఉన్న వాచ్మెన్ పాపం ఇటు కారు డ్రైవర్ చంపేస్తాడు. ఈడైతే ఎట్టగొట్లా తప్పించుకొని ఆ వాచ్మెన్ చంపేసి లోపలికి వచ్చేస్తాడు లకాటా. మనోడైతే ఇంకా లోపల వాడికి చెయ్యికి ఏం దొరికితే అది దాంతో ఒక్కొక్కరిని గుద్దుకుంటా చంపుకుంటా వచ్చేస్తున్నాడు. అది కాదా నాకు ఒకటే డౌట్, ఇప్పుడు యాడ్ నుంచి వస్తుందయ్యా ఇంత ఎనర్జీ? ఏమి ఇచ్చావయ్యా అసలు ఆ ఇంజక్షన్ లో? సడన్ గా కాళ్ళు చేతులు పని చేస్తున్నాయి, అన్ని బాగా అయిపోయాయి. ఏదో వీడైతే దారుణంగా చంపుకుంటూ వస్తున్నాడు అందరినీ. బయట అయితే మంచి సీన్లు ఉంటాయండి. రకరకాల టెక్నిక్స్ తో వీడిని చంపడానికి ట్రై చేస్తాడు. ఒకటైతే టొక్ వేసుకుని వచ్చి గుద్దేద్దాం అనుకుంటాడు. మనోడు ముందు ఆ టొక్కోని చంపేస్తాడు. ఇంకోడేమో బుడ్డ టొక్ వేసుకుని మిషన్ గన్ వేసుకుని దాంతో కాల్ చేయడానికి వస్తాడు. మనోడు ఇంకా సేమ్ క్రిష్ లా అటు దూకుతాడు ఇటు దూకుతాడు. నాకు ఆ ఇంజక్షన్ కావాలంటే నేను వేసుకుంటా ఇంజక్షన్. ఇంకా వాళ్ళని కూడా తుపాకీతో కాల్ చేస్తాడు. ఫైట్ ఎక్కడ సాగిపోదు, ఫైట్ అవుతూనే ఉంటది. ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు. అయితే ఆ గ్యాంగ్ లీడర్ గాని చూస్తే వాడు ఎక్కడే ఉంటాడు. వాడు మాస్క్ పెట్టుకుని వాడి ఫోన్ తీసుకొని నెమ్మదిగా స్టైల్ గా నడుచుకుంటూ కంపెనీ నుంచి బయటికి వెళ్ళి ఓ బటన్ నొక్కుతాడు. అంతే కంపెనీ మొత్తం పేలిపోయి ఒక్క దెబ్బకి బిల్డింగ్ అంతా బొగ్గు అయిపోద్ది. అప్పుడే వీడికి లీడర్ నుంచి ఫోన్ వస్తుంది. అంటే వీళ్ళ మాస్క్ గ్యాంగ్ మొత్తానికి మెయిన్ లీడర్ ఈడు కాదులేండి. మరి ఇట్ట గోడంలో పడి ఎందుకు దిగుతుంటాడు? మెయిన్ లీడర్ వీడికి ఎందుకు ఫోన్ చేశాడంటే కంగ్రాచులేషన్స్ అయ్యా, ఏదో సకోటని చంపేసావుగా అని అంటూ ఉంటే అప్పుడే ఎదురుగా చూస్తే ఆ మంటల్లోంచి మనోడు కోటు కప్పుకొని నడుచుకుంటూ వస్తాడు. ఇటు కాళ్ళు లోనిపోతుంటాయి. తుపాకి తీసి కాల్ చేస్తుంటే సైడ్ నుంచి మన లకోటా గాడు బండితో ఇన్ని గుద్దేస్తాడు. ఇక్కడైతే ఇంకా మ్యాటర్ చెప్పేస్తాడు, నువ్వు నన్ను కూడా చంపాయి ఆ రోజు నైట్ మాస్క్ మ్యాన్ లీడర్ గాడికి మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది నువ్వు ఎక్కడ ఉంటావు నేనే చెప్పాను, అడ్రస్ నాకే తెలుసుగా నేనే చెప్పాను, అసలు ఈ పశ్చాత్తాపంతో నేను బతకలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, నన్ను వెంటనే చంపే అంటాడు. ఓ ఇంత డెలికేటెడ్ మైండ్ గాడు నువ్వు అసలు ఎట్ట చెప్పావుగా? సర్లేండి మనోడైతే ఫుల్ గా బాధపడి లేపేస్తాడు. అయితే మన సకోటా గాడు ఇప్పుడు ఈ ఎత్తపోతాడు. ఇందాక స్టైల్ గా ఫోన్ పట్టుకుని వచ్చాడుగా, ఇటు బతికే ఉన్నాడులేండి. మనోడిని ఎత్తకపోయి టార్చర్ చేస్తూ మీ బాస్ ఎవడో చెప్పు అంటే వీడేమో నేను నా బాసుకి కట్టు బానిసని, చాలా లాయల్, నువ్వు ఎంత చిత్రహింసలు పెట్టినా నేను నా బాస్ ఎవడో చెప్పను అని అంటాడు. అప్పుడే మన సకోటా గాడికి ఫోన్ వచ్చింది. ఎవడో అని చూస్తే వీళ్ళ బాసే ఫోన్ చేసి వాడు ఎవడో ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు అని చెప్పి వాట్సాప్ కాల్ చేసి వాట్సాప్ లో ఫోటో కూడా పెట్టేస్తాడు. ఇటు బాస్ ఎవడో కాదు మన సోను మేయర్. అర్థమైపోయి ఉంటది కదా, 12 ఏళ్ల పాటు గ్యాంగ్ ని బాగా డెవలప్ చేసుకుని లాస్ట్ కి సిటీ మేయర్ కూడా అయిపోయాడు. ఫోన్ చేసి
చెప్తుంటాడు, నేను చాలా కష్టపడ్డాను ఈ పొజిషన్ కావడానికి, నేను ఇప్పుడు ఏదైనా ఈజీగా చేయగలను, పోలీసులతోనే ఆపేస్తాను, మా గ్యాంగ్ మెంబర్స్ కూడా అవసరం లేదు అని తొక్కలో అచీవ్మెంట్లు ఏదో చేసాడు అన్ని విషయాలన్నీ చెప్తుంటాడు. అదంతా వదిలేయండి. కానీ పాపం ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? ఈడేదో వీడిని పెద్ద కట్టప్పలాగా ఫీల్ అయిపోయి నేను లాయల్ గా ఉంటాను, నేను చచ్చిపోతాను కానీ మా బాస్ పేరు చెప్పను అని అన్నాడు. కానీ ఈ బాస్ గని చూస్తే వీడు వీడియో కాల్ చేసేసాడు డైరెక్ట్ గా, నా మొహం ఎట్టుంటాడు డైరెక్ట్ చూడు అని చెప్పి. పని చేస్తుందే వాళ్ళు అతుకుడు గడి దగ్గర మళ్ళీ వాడికి లాయల్ గా ఉంటాడంటే ఈ మాత్రం పడాలండి వీడికి. ఇప్పుడు మన సకోటా గడు మీ కంపెనీలో పనిచేసే టీం లీడర్ ని కట్టేశాను, వీడిని నేను చంపేస్తాను అంటే సోను గడు నువ్వు ఇంకా చంపలేదా, చంపేసా అనుకున్నానే అని అంటాడు. మనోడు తుపాకితో కాల్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే న్యూస్ లో ఎక్కడ చూసినా ఊళ్ళో ఇప్పుడు దాకా జరిగిన హత్యలు అన్నిటికీ వేసిన మన సకోటా గాడే ఇప్పుడు కాదు లాస్ట్ 10 ఏళ్ల నుంచి ఊళ్ళో జరిగిన దరిద్రాలన్నీ ఈడే చేశాడని చెప్పి ఈడ సైకో కిల్లర్ అని చూపిస్తారు. అది ఇదంతా న్యూస్ లో చూస్తుంది ఎవడు అనుకుంటున్నారు? మన సకోటా వాళ్ళ కూతురు అండి. చిన్న పాప ఉండాలిగా, పాప పెద్దదైపోయింది. ఇన్నేళ్ల పాటు పాపను ఎవరు పెంచామనుకుంటున్నారు? మన సోను గడుల్లా మాస్క్ గ్యాంగ్. ఆ మాస్క్ గ్యాంగ్ లో ఒకడు ఈ చిన్న పాపను దత్తత తీసుకుని పెంచుకున్నాడంట. ఏంది ఇప్పుడు అంటే వాళ్ళ వైఫ్ కూడా ఉందాడన్నా, అందరూ బతికే ఉన్నారంటే మన సకాటాగాని చూస్తే ఒక పోలీస్ ఆయన ఇంటికి పోతాడు. అంటే మన పోలీస్ ఆయన అంతకు ముందు బాగా తెలుసు అంట సకాటాకి. ఇటు చెప్తాడు నీ కూతురు చనిపోలేదు బతికే ఉంది. నిజానికి ఆ రోజు గ్యాంగ్స్టర్ గడు నీ కూతురుని కాల్చాడు, ఆ సైడ్ లో ఏడో కాల్చాడు అంతే. ఆ సౌండ్ కి నీ కూతురు కింద పడిపోయింది. నీ కూతురుని ఒకటి దత్తత తీసుకున్నాడు. ఆ మాస్క్ గడి కంపెనీ సెక్యూరిటీకి సంబంధించింది ఏదో ఉంది, అందులో ఉంటదేమో నీ కూతురు అని చెప్పి అంటాడు. అంతే మనోడు ఆయన తుపాకి తీసుకుని డైరెక్ట్ సెక్యూరిటీ ఆఫీస్ ఏదో ఉంటే అందులో లోపలికి వెళ్ళి కాల్ చేస్తా ఉంటాడు. అసలు లోపల వాళ్ళ కూతురు ఉందా లేదా, కరెక్ట్ గా అడ్రస్ వచ్చామా లేదా, ఏమీ లేదు, పొడుచుకుంటా పోతుంటాడు. అనుకుంటూ అమ్మాయి గదిలోకి వెళ్తాడు. అమ్మాయి కనిపిట్లా. వదిందలుగా అమ్మాయి ఆ గదిలోనే ఉందిలేండి, కానీ దాక్కొని ఉంది. న్యూస్ లో చూపిస్తారు సైకో కిల్లర్ ఎవడో రోడ్డు మీద పడి తిరుగుతున్నాడు. వాడేమో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేసాడు. అమ్మాయి ఏమో భయపడిపోతుంది. ఈడే నాన్నని తెలియదు కదా, అంటే బాగా చిన్నప్పుడు జరిగాయి కదా, దాని వల్ల జరిగిన విషయాలన్నీ ఈ పాప అన్ని మర్చిపోయింది. దెబ్బ కూడా తగిలిందాయే. ఎంతకు మించి లాజికల్ చెప్పడం నా వల్ల కాదు. సో పాపకు గుర్తులేదు వాళ్ళ నాన్న ఎవరు అనేది. అప్పుడే ఇక్కడికి పాపను పెంచిన గ్యాంగ్స్టర్ గడు ఒకటి వల్ల వాడు వచ్చి హే ఎవరు మీరు, ఏం కావాలి మీకు అని అంటాడు. కావాలనే గుర్తున్నా ఇలాగే అంటాడు. కానీ మన సకోటా గడు తొక్క కూడా మాట్లాడగా ఎవరితో, ఎవడో నువ్వు అని కూడా అండదు. ఆడు తీసుకుని నెత్తి మీద ఒక్కటేస్తాడు. ఇప్పుడు ఇద్దరి మీద ఫైట్ జరుగుతూ ఉంటది. కానీ మనోడిని ఎక్కడ ఆపుతాడు, ఆపలేడు. లాస్ట్ కి తుపాకీతో కాల్చబోతాడు. కానీ వీడు తుపాకీ పని చేయదు. కానీ ఈ గ్యాప్ లో వీళ్ళ కూతురు తుపాకీ తీసుకొని మనోడికి వేసేస్తుంది. అదే వీళ్ళ నాన్న మీదకి బాణం వేసేసింది. అప్పుడే వీడు వచ్చి సకాటాన్ని విండో నుంచి తోసేస్తాడు. కింద చూస్తే వీడు లేడు. పోలీస్ ఆయన ఫ్రెండ్ వల్ల మనోడిని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ఎత్తపోయి మనోడికి మందు గింది ఏదో రాస్తుంటాడు. ఇప్పుడు ఈ మందులో గిందులో టాబ్లెట్లు వద్దా, ఇంజక్షన్ ఏదో వేయండి మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాడు. అప్పుడే వీడికి ఆ సోను గడు ఫోన్ చేస్తాడు. బాబు నువ్వు ఆడాడ తిరుగుతూ మా బిల్డింగ్ లని పగల కొట్టమాక, నీకు అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చే, నీ కూతురు కూడా ఏడా ఉంది, దమ్ముంటే ఎత్తకపో అని చెప్పి సవాల్ వేస్తాడు. మనోడు ఇప్పుడు షెడ్ ఒకటి ఉంటది కదా వాడు గుహ, ఆ గుహలోకి వెళ్ళి అక్కడి నుంచి వాడి ఫాస్ట్ కాదు, దాంతో పాటు వాడి దగ్గర మెయిన్ కత్తి ఉంటలా మటన్ కత్తి, మర్చిపోయేదండి సినిమా స్టార్టింగ్ లో చూసాం, అది తెచ్చుకోవడానికి పోతాడు. అది ఉంటే ఇంకేం లేదు, సూపర్ మ్యాన్ వచ్చినా ఏం చేయలేడు. ఇన్ని యాస్ గైడ్ లో చేయించుకొని తెచ్చుకున్నట్టున్నాడు. ఆ కత్తినాడు, కత్తి తీసుకున్నాడు, చెప్పిన అడ్రస్ కి డైరెక్ట్ గా పోతూ ఉంటాడు. ఇంకా మాస్కులు పెట్టుకుని ఎదవలంతా రెడీగా ఉంటది. ఇప్పుడు కాదు అలా వచ్చి ఆగిద్ది, గన్నులతో ఇల్లు కూడా రెడీగా ఉంటది. కానీ మనోడు బండి లోపల లేడు. అంటే ఇప్పుడు వెనక డోర్ లోంచి దూకొస్తాడు. ఈసారి కత్తితోనే ఫైట్ చేయాలని రూల్స్ ఏం లేవు. వెంటలెక్కిపోయినాడు. కత్తి లేదు, తుపాకి లేదు, ఏది దొరికితే అంత లేపేస్తాడు. వచ్చిన వాళ్ళందరినీ కైమా కింద కోసేస్తూ ఇంకా పైకి పోతాడు. పైకి వెళ్ళి చూస్తే ఎవడో మాస్క్ వేసుకొని వస్తాడు. వాడి దగ్గర చాలా అద్భుతమైన కరాటే స్కిల్స్ ఉంటాయండి. మనోడితో మ్యాచ్ చేసేస్తాడు. మనోడికి బాగా గ్యాప్ వచ్చేసింది కదా, సంవత్సరాలు బట్టి ఏం చేయలేదు, అయినా సరే ఇంత బాగా చేసేస్తాడు. ఆ ఇంజక్షన్ లోనే ఏదో ఉందండి. ఆ ఇంజక్షన్ ఏదో దొరికితే నేను కంపెనీ పెట్టేస్తా, దాంతో ఏదో ఒకటి చేసి వీడిని తప్పించుకుని వచ్చేస్తాడు. కానీ అప్పటికి ఫైట్ అవ్వలేదండి. ఇంకా వస్తూనే ఉన్నది. ఒక్కొక్కరిని చంపుకుంటూ లిఫ్ట్ ఎక్కువ వస్తాడు. మెట్ల మీద జనాలు ఎక్కువ దిగుతున్నారు కదా, సో లిఫ్ట్ యూజ్ చేసుకుంటున్నాడు. వాడు చెప్పిన ఫ్లోర్ లోకి వెళ్ళి చూస్తే మామూలుగా అయితే వాళ్ళ కూతురు ఉండాలి, కానీ అక్కడ లేదు. ఇంకా పైకి వెళ్ళిపోతే అక్కడ ఒక గదిలో కనిపించింది లేండి వాళ్ళ కూతురు. మనోడైతే బాగా ఎమోషనల్ అయిపోతాడు. ఈ అమ్మాయికి మాత్రం అసలు ఏం గుర్తు అట్లా, ఎందుకని గుర్తు కావట్లేదు. వాడు మొహం చూడండి ఒకసారి, ఇప్పుడు ఎలా ఉన్నాడో ఎగ్జాక్ట్ గా ఆ 12 ఏళ్ల క్రితం కూడా అలాగే ఉండేవాడు, ఏం చేంజ్ లేదు ఆ మొహంలో. అయితే మనోడు ఎమోషనల్ మూమెంట్ లో ఉన్న టైంలో కూతురుని చూసాడు కదా, అప్పుడే ఎవడో మాస్క్ మ్యాన్ కూడా వచ్చి వెనక నుంచి నెత్తి మీద కొట్టేస్తాడు. అంతే ఇటు కళ్ళు దిగి పడిపోతాడు. ఇంకా సోను గడు వాడి గ్యాంగ్ అంతా వేసుకుని ఆడు కూర్చొని సొల్లు వాగడం మొదలు పెడతాడు. క్లైమాక్స్ వచ్చిందిగా, విలన్లు సొల్లు వాగకుండా ఉండలేదు క్లైమాక్స్ లో. ఇదేం జబ్బు ఏందో వాళ్ళకి అర్థం కాదు. వాడు నిద్రలో ఉన్నప్పుడు లేపైతే అయిపోయేది కదా, లేదు ఇడు బతుకంతా క్లైమాక్స్ లో వాగడానికే పుట్టినట్టు బతుకుతుంటది. ఇంకా చెప్తుంటాడు నేను డీమన్ ఆఫ్ ద సిటీని ఎంతో కష్టపడ్డాను, పాలమ్మాను, పూలు గుచ్చాను, క్రాచ్ నుంచి పొజిషన్ కి వచ్చాను అంతా చెప్తుంటాడు. లాస్ట్ గా నీ కూతురు చూడు ఇప్పుడు నీ ముందే చంపేస్తానని చెప్పి అంటుంటే అప్పుడే వీళ్ళ కూతురికి అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సేమ్ సిచ్యువేషన్ కదా, వాళ్ళ కూతురుని ఎవరో చంపడానికి, వీళ్ళ ఫ్యామిలీని ఎవరో చంపడానికి వస్తుంటే వాళ్ళ నాన్న కింద పడి వద్దు అని ఆపుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ మొత్తం చూస్తే ఈ పాపకి చిన్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ గా ఇలాగే జరిగింది కదా, అందుకే మొత్తం అన్ని గుర్తొచ్చేస్తా ఉంటాయి. ఏదో ఒకటి లాస్ట్ కి వాళ్ళ అమ్మాయికి వీళ్ళ నాన్న గుర్తొచ్చేసాడు జాలు. ఇప్పుడు ఇక్కడ
ఇక్కడ ఏదో ఎమోషనల్ మూవ్మెంట్ జరిగిద్ది అనే టైంకి మన పోలీస్ అయిన వల్ల మనోడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతనైతే ఒక గన్ వేసుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేస్తా ఉంటాడు. సోనుగాడు ఎట్టగోలా తప్పించుకొని ఇంకా సైడ్కి వెళ్ళిపోతాడు లేండి. మనోడేమో వాళ్ళ కూతుర్ని పారిపో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గోల చేస్తుంటాడు. అయితే సకాటాగాడు అప్పుడే అంటే లాస్ట్ గా ఒక్క మాస్క్ గాడే మిగిలాడు. మిగతా వాళ్ళందరినీ ఆ పోలీస్ అయినా సింగిల్ హ్యాండ్ తో లేపేశాడు. లాస్ట్ గా ఒకడే మిగిలాడు కదా, వాడితో ఫైట్ చేస్తూ ఉంటే వాడు చాలా దారుణంగా ఇంకా అద్భుతంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడికి చాలా హై లెవెల్ స్కిల్స్ ఉంటాయి. ఆ లాస్ట్ గా ఎట్టా ఈడు కూడా సావాల్సిందిగా చంపేస్తాడు, పొడిచేస్తాడులేండి. ఇంకా మాస్క్ తీసి చూస్తే వాడు ఎవడనుకుంటున్నాడు, వాడు చూడడానికి సోనుగాడు లా ఉంటాడు కానీ ఒరిజినల్ సోనుగాడు కాదంట. సోనుగాడు వాళ్ళ తమ్ముడు అంటాడు. వీళ్ళిద్దరు కమల పిల్లలంట. ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం మళ్ళీ. ఇప్పుడు క్లైమాక్స్ లో ఎందుకయ్యా మాకు ఎదవగాల లాస్ట్ దాకా వచ్చేసాం కదా అంటే అదంతా కాదు నువ్వు వినాల్సిందే అని అంటాడు. ఇంకా ఇప్పుడు మన సోనుగాడు ఉన్నాడే, ఆ సోనుగాడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు అన్నదమ్ములు. అయితే కవల పిల్లల్లో సోనుగాడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న సోనుగాడు కోసం ఎంతకైనా దిగుతాడు, ఏదైనా చేస్తాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తమ్ముడు అందరిని చంపుకుంటూ వీళ్ళ అన్ననేమో ఇంకా గ్యాంగ్ లీడర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈ సోనుగాడేమో నెమ్మదిగా వాడు తమ్ముడు యూజ్ చేసుకుని ఇంత పెద్దోడు అయిపోతూ వచ్చాడు. ఈడేమో ఇంక ఎట్నే మాస్క్ లో పెట్టుకుని వాళ్ళ అన్న కోసం ఫైట్ చేస్తూ చచ్చిపోయాడు. ఇప్పుడు ఎందుకు తొక్కలో కానీ ఇప్పుడు ఇంత చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇది అంతా చెప్పి ఏంది బీకుదామని ఇప్పుడు ఈ సైలెన్స్ లో అని మీరు అంటే ఇంకా ఏమో వాడు చెప్పాడు మేము వింటున్నాము. అయితే లాస్ట్ లో మన సోనుగాడు ఒక్కడే మిగిలాడు. ఈడేం బెగుతాడు ఇప్పుడు, ఈడికి కూడా ఫైట్ వచ్చా అంటే ఈడు తమ్ముడు ఇద్దరు కలిసి ఒకే కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో కరాటే నేర్చుకున్నారంట. సో ఈడికి కూడా స్కిల్స్ ఉన్నాయంట. చెప్పండి అయ్యా వింటున్నాం కదా అని చెప్పి ఇద్దరికి ఫైట్లు జరుగుతూ ఉంటే చూస్తే నిజంగానే వీళ్ళ మధ్య చాలా స్కిల్స్ ఉన్నాయి. ఫైట్ సీరియస్ గా జరుగుతూ ఉంటే మన సకోట గడి చెయ్యి కోసేస్తాడండి వీడు. అంటే రకరకాల ఫైట్లు చేశాడు, ఇంత గోల్ జరిగింది, అలిసిపోయి ఉన్నాడు అంతే. మనోడి కంటే గొప్పడేం కాదు ఈ సోనుగాడు. ఇంకొక ఇంజక్షన్ పడాలంతే అయిపోయింది, బిల్డింగ్ మొత్తం పగలగొట్టేస్తాడు వీడు. ఏదో ఒక్క ఫైట్ ఇప్పుడు ఎంతసేపు జరిగినా లాస్ట్ ఒకటే మ్యాటర్ కదా ఇంకా. సోనుగాడు చచ్చిపోయాడు. లాస్ట్ ఇప్పుడు ఏం జరిగింది, పాపం పాప వీళ్ళ నాన్న ఇద్దరి మధ్య ఎమోషనల్ మూమెంట్ వస్తూ ఉంటది. ఇలా అభిమాన బంధం ఎక్కువ అయ్యే టయానికి ఇన్ని రోజులు పాపను పెంచాడు కదా వాడొచ్చి ఏంది ప్రేమానుబంధం ఎట్ట చూడాలి మేము, ఇన్ని రోజుల పాటు నిన్ను పెంచింది ఎవరు, నేను ఆడు కాదు, నేను నిజమైన నాన్న, మధ్యలో ఆవిడ వచ్చాక పోతనమైంది అని అలుసుకుంటూ వస్తాడు. ఈడిలో కూడా ఎమోషన్స్ ఉన్నాయి. ఈడేది మధ్యలో ఇప్పుడు డిస్టర్బెన్స్ అని చెప్పి మన సకోటగాడు వీడిని కూడా చంపేస్తాడులేండి. అయితే ఇప్పుడు క్లైమాక్స్ లో మళ్ళీ ఏం జరిగిందో వింటారా, సరేలే వినేయండి. సోనుగాడు తమ్ముడు ఉన్నాడే కమలపిల్లలో తమ్ముడు, వాడు బతికేసి మన సోనుగాడు ప్లేస్ లోపలికి వెళ్ళిపోయి మేయర్ అయిపోతాడు. చిన్న దెబ్బ తగిలింది, వేడిగా ఉందా లేదా చెక్ చేద్దామని దోశపెనం మీద మొహం పెట్టాను, చాలా వేడిగా ఉందని తెలిసింది, అందుకే మొహం పెట్టయింది అని చెప్పి ఈడు మేయర్ అయిపోతాడు. మేయర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఫ్యామిలీ డాన్స్ ఒకటి ఉండాలండి, అది వేసుకుందామని వాళ్ళ విలేజ్ కి పోయి ఆ గౌను అది వేసుకుని మాస్క్ పెట్టుకుని ప్రశాంతంగా వాడు మతుకు డాన్స్ చేసుకుంటా ఉంటే సకోటా వాళ్ళ కూతురు ఇక్కడికి వచ్చి బాణం తీసుకుని వీడిని చంపేస్తుంది. వీడు చచ్చిపోతాడు. ఇంకా తర్వాత వాళ్ళ నాన్న కారు వేసుకుని వెళ్ళిపోయింది. చేసిందంట వాళ్ళ అన్న ఏం చెప్తే అది చేసి ఇప్పుడు ఈయనేదో చంపడం, వాడు మానని వాడు ఏదో ఆ పొజిషన్ ఎంజాయ్ చేసుకుంటున్నాడు అంతే కదా. అప్పటికి ఎక్స్ట్రా వాళ్ళంతా ఎందుకు అంటే నేను చూశాను కాబట్టి మీరు చూడాలి అంతే. అంటే అక్కడతో వీడియో అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.